ఇది కేరళ అడవుల్లో దాగి ఉన్న ఒక కథ. చాలా సంవత్సరాల క్రితం విల్వమంగళం స్వామి ఒక అడవిలో తపస్సు చేస్తున్నాడు. ఆయనకు ఒక వరం ఉంది. ఏ రూపంలో ఉన్న దేవుని అనుభూతి అతనికి వెంటనే తెలిసేది. ఒకరోజు ఉదయం చిన్న పిల్లవాడు నవ్వుతూ స్వామియార్ వద్దకు వచ్చాడు. ఆ పిల్లవాడు, నేను నీతోనే ఉంటాను, కాని నన్ను ఎప్పుడు కోప్పడ్డా నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచాయి. స్వామియార్ శాలిగ్రామానికి పూజ చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఆ శాలిగ్రామాన్ని నోటిలో పెట్టుకున్నాడు. స్వామియార్ కోపంతో గట్టిగా అరిచాడు. ఆ పిల్లవాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక దైవస్వరం వినిపించింది. నన్ను చూడాలని ఉంటే అనంతకాడు రా అని. స్వామియార్ ఎంతో కష్టంగా అనంతకాడు అనే పాముల అరణ్యానికి చేరుకున్నాడు. అక్కడ ఇలుప చెట్టు కింద చిన్న పిల్లవాడు కనిపించి చెట్టులోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ ఇలుప చెట్టు చీల్చుకుని అనంత పద్మనాభ స్వామి భూమి అంతా విస్తరించి ప్రత్యక్షమయ్యాడు. స్వామియారేడుస్తూ, ఏ మనిషి కళ్ళు ఒకేసారి పూర్తిగా చూడలేని ఈ విశ్వరూపాన్ని నేను ఎలా దర్శించగలను అన్నాడు. స్వామి కరుణించి మైళ్ల పొడవు నుంచి మీటర్ల పొడుగు వరకు కుచించాడు. అయినా రూపం ఇంకా పెద్దదిగా ఉండడం వల్ల ఇప్పటికీ ఒక్క ద్వారం నుంచి స్వామి దర్శనం అసాధ్యం. అందుకే స్వామి దర్శనం కోసం 3 ద్వారాలను నిర్మించారు. మొదటి ద్వారా ముఖ దర్శనం, రెండవ ద్వారం నాభిలో ఉన్న పద్మం కోసం, మూడవ ద్వారా పవిత్ర పాదాల దర్శనం కోసం నిర్మించబడ్డాయి. ఇలా పద్మనాభ స్వామి కేరళకు మొదట చిన్న బాలుడిగా వచ్చి తర్వాత ఏ మనిషి కళ్ళు ఒకేసారి చూడలేనంతటి మహారూపంగా వెలిచాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. గోవిందా గోవిందా.